మనకు ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు మనకు విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది. విడుదలైనటువంటి ప్రోటాన్లు థైరాయిడ్ యొక్క లూమెన్లోకి వెళ్ళిపోతాయి. ఎలక్ట్రాన్లు పత్రాలను ఉద్రిక్తం చేసిన తర్వాత ఇతర ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా యాక్సెప్టర్ ద్వారా అవి రవాణా చెందే క్రమంలో మనకు ఏటీపీ ఏర్పడుతుంది. అలా ఏటీపీ ఏర్పడినటువంటి అలా ఏటీపీ ఏర్పడినటువంటి క్రమంలో అది ఎలక్ట్రాన్ ఒక వ్యవస్థ నుంచి మరొక వ్యవస్థలోకి వెళ్ళి తిరిగి మొదటి వ్యవస్థలోకి రాకుండా మనకు జరిగినట్లయితే దాన్ని నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని. దీనిలో ఏర్పడేటువంటి అనేది ఏటీపీని మనం నాన్ సైక్లిక్ ఏటీపీ ఏర్పడితే దాన్ని నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ లేదా అచక్రీయ క్రాంతి ఫాస్ఫోరైలేషన్ మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ ఎమర్సన్ అనేటువంటి శాస్త్రవేత్త 2 రకాల కాంతి వ్యవస్థలు పనిచేస్తాయి. అందులో ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ ఒకదాని తర్వాత ఒకటి పనిచేయడం వల్లనే ఉన్నత శ్రేణికి సంబంధించినటువంటి వృక్షాలు హయ్యర్ ప్లాంట్స్ లో కిరణాల సమయక్రియకు సంబంధించినటువంటి హీల్డ్ ఉత్పత్తి అనేటువంటి పెరుగుతుందని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. నోబెల్ బహుమతి పొందాడు రాబర్ట్ ఎమర్సన్. అందుకే దాన్ని ఏమంటారంటే ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్, ఎమర్సన్ వృద్ధి ప్రభావం అనేటువంటిది జరిగింది. ఇలా నిమ్న శ్రేణికి నిమ్న శ్రేణికి చెందినటువంటి జీవులు నిమ్న శ్రేణికి చెందినటువంటి జీవుల్లో ఈ మనకు ఈ కేంద్ర పూర్వకణాలు ముఖ్యంగా బ్యాక్టీరియా కానీ సైనో బ్యాక్టీరియా కానీ ఇలాంటి బ్యాక్టీరియాలో మనకు కణాంగాలు ఉండవు, త్వచహిత కణాంగాలు ఉండవు. ఒక రైబోజోములు తప్ప. రైబోజోములు కేంద్ర పూర్వ కణాలు ఉంటాయి, నిజ కేంద్ర కణాలు ఉంటాయి. 70s టైప్ ఆఫ్ రైబోజోమ్స్ కేంద్ర పూర్వ కణాలు ఉంటాయి,